సర్వః సర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. అర్థం: ప్రధాన పురుషేశ్వరుడైన పురుషోత్తముడు సర్వంతర్యామి, అందరిలో అంతటా అన్ని విధాలా వ్యాపించి ఉన్న అఖండ చైతన్య రాశికి అన్ని పేర్లు వర్తిస్తాయి. ఏ పేరుతో పిలిచినా అతనిని సంబోధించినట్లే అవుతుంది. అన్ని నామాలు అతనివే. అతడు సర్వనాముడు, సర్వుడు, ప్రపంచంలోని సర్వస్వం, సర్వేశ్వరుని కళా విలాసం. ఈ సర్వుడే సర్వుడు. సర్వుడు సృష్టి స్థితి లయకారుడు. సర్వుడు లయకారకుడు. పగటివేళ వెలుగును ప్రసరింపచేసే రాత్రికి సర్వస్వాన్ని తనలో లయింపజేసుకునే సర్వేశ్వరుడు. శివ సంకల్పంతో ప్రపంచానికి మంచి చెయ్యాలనే సత్సంకల్పంతోనే తన ఐశ్వర్యాన్ని ప్రతి ప్రాణికి ప్రసాదిస్తాడు. ఈ శివ సంకల్పం క్షణంలో ఉదయించి క్షణంలో లయించేది కాదు. స్థిరంగా, శాశ్వతంగా, స్థానువుగా నెలకొని ఉండే ఈ సంకల్పానికి చలనం లేదు. నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ స్థానువు ప్రపంచంలోని ప్రతి అణువులో ప్రతిబింబించి ఉంటుంది. ఒకే ఒక చైతన్య బిందువు సకల భూత సంఘానికి వేరువేరుగా చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని భూతములకు ఆది అవటం వలన అందరికీ అనాది కాలం నుండి అక్కడి నుండే చైతన్యం లభిస్తున్నది. యుగ యుగాలుగా తన చైతన్య నిధిని నిఖిల లోకానికి పంచిపెడుతున్న ఏమం తరిగిపోని అక్షయ కోసం పరమేశ్వరునిది. ఈశ్వర సంకల్పానికి సాధ్యం కానిది లేదు. అన్నింటినీ సంభవింపచేసే భావనాశీలి కాబట్టి ప్రపంచం అతన్ని సంభవుడని స్తుతిస్తుంది. అతని మహాసంకల్పం వల్ల సంభవించినదే భవం. దానికి అతడు భర్త, ప్రభువు, ఈశ్వరుడు. ఈ భావానికి మూలకారకుడు, తొలి వెలుగు కాబట్టి అతడిని ప్రభువుడని పేరు.